श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। रामं राजशिखामणिं रघुपतिं देवारिदर्पापहं लोकानां हितकारिणं गुणनिधिं कारुण्य पुण्योदयं मुक्ताविद्रुमरत्नशोभिततनुं सौन्दर्यहस्ताम्बुजं कौसल्यातनयं भजामि सततं श्रीजानकी नायकं। రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు, రఘువంశ శ్రేష్ఠుడై విరాజమానుడైనటువంటి వాడు, రాక్షస గర్వాన్ని అణచినటువంటి వాడు, జగత్తుకంతటికీ కూడా హితాన్ని అందించి వివిధ ఆభరణములన్నిటినీ కూడా ధరించి ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు, కౌసల్యకు కుమారుడైనటువంటి వాడు, సీతాదేవికి పెనిమిటి అయిన ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ప్రతిరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత మనం నాద నీరాజన వేదికగా శ్రీమద్ రామాయణాంతర్గత సకల సంపదలను అందించేటువంటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేటికి 187వ రోజుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునే ముందు నేటి కార్యక్రమాన్ని గురుధ్యానంతో ప్రారంభించుకుందాం. అందరూ కలిసి భక్తితో గురుధ్యానం దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు కలిసి పలుకుదాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం
అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడ్వింశతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షడ్వింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పశ్య లక్ష్మణయక్షిణ్యా భైరవం దారుణం వపుః భిద్యేరన్ దర్శనాదస్యాః భీరూణాం హృదయాని చ. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అంటున్నారు, ఒరే తమ్ముడు లక్ష్మణ, గురుగారు చెప్పింది నిజమే రోయ్. చూడరా దీన్ని, యక్షిణ్యాహ యక్షజాతికి చెందింది ఇది. అయినా సరే ఇంతటి దుర్మార్గంగా ఇంతటి వికారంతో ఇలా ఉందిరా. యక్షిణ్యాహ భైరవం భయంకరమైనటువంటి, దారుణం తీవ్రాతి తీవ్రమైనటువంటి, అంటే మొరటుతనం అన్నమాట. ఆడది అంటేనే లలితంగా సుకుమారంగా సున్నితంగా, ఇదే కదరా మనకి తెలిసింది శాస్త్రాల్లో అక్కడను. కానీ ఇది అలా లేదురా. దారుణం వపుః పశ్య, చూడరా, అస్యాహ దర్శనాదు భీరూణాం హృదయాన్ని చ భిద్యేరన్ అన్నారు. రే, ఇలాంటి దాన్ని కనుక చూస్తే భయపడేవాళ్ళు, కాస్త పిరికితనంతో ఉండేవాళ్ళు, ఏ మాదిరి విషయానికైనా బెదిరిపోయే వాళ్ళకి వాళ్ళ గుండెలు అక్కడే పగిలిపోతాయి రా దీన్ని చూసేటప్పటికీ. అంటే తాత్పర్యమేమి, దీని ఎదురుకుండా నిలబడమే, దీని కంట్లో పడడమే, దాన్ని మట్టు పెట్టగలగడమే, ఇది జరగని పనేరా లోకానికి అన్నట్ట. తర్వాతి మాట, ఏనాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్వితాం వినివృత్తాం కరోం యద్య హృత కర్ణాగ్రనాసికాం. నిన్నటి రోజున మనం వివరించుకున్నాం కదా, ఆశ్చర్య రామాయణంలో కూడా చెప్పిన సందర్భం సన్నివేశం. పుర్రెలను చెవులకు లోలకులుగా వెళ్లాడేసుకుని, లేకపోతే ఆ పుర్రెలతో కపాలాలతో చేసినటువంటి మాలలని మెడలో దిగేసుకుని, లేకపోతే ఈ మహర్షుల యొక్క మునుల యొక్క వీళ్ళ కళేబరాల నుంచి తీసినటువంటి ఆ సన్నపాటి ఆ
పేగుల్ని వరసలు వరసలుగా వర్ణిస్తారు. కటిపరి శ్రోణి పర్యంత అని ఈ కింద కటి ప్రదేశం వరకు వెళ్లాడేలాగా వరసలు వరసలుగా వడ్డణాలుగా చేసుకుని ఉందట. చర్మం అంతా కూడా మొరటు బారిపోయి స్పర్శ తెలియట్లేదు. ఈ పచ్చి నెత్తురు తాగి తాగి నోటికి పెద్దగా రుచి తెలియట్లేదు. కళ్ళు ఈ నిద్రమత్తు వల్ల, రాత్రులు పైగా నిద్ర లేకపోవడం వల్ల కొంత కారణం సరిగా చూపు కూడా ఆనట్లేదు. పైగా పగలు సమయం, అప్పుడే కాస్త నిద్ర నుంచి లేచినట్లుగా ఉంది ధనుష్టంకారానికి. దానికి తోడు ఇలాంటి శబ్దం ఇంతకుముందు ఎప్పుడూ వినని కారణంగా ఆశ్చర్య రామాయణంలో అక్కడ వర్ణిస్తారు. ఏమనంటే, ఆహా మన పంట పండింది ఈ వేళ, ఏమి ఇంత సుకుమారంగా ఇంత మనోహరంగా అని ఇలా వాసన చూసి చాలా లేత వాసన వస్తోంది, నాకు ఈవేళ విందు భోజనమే అని అనుకుంటూ అలా మసకలుగా నిద్రలోంచి లేచి మంచం నుంచి దిగినట్లుగా పెద్ద ఎత్తైన మంచం మీద పడుకుని ఉన్నదిట. అక్కడి నుంచి దిగి అలా నడుచుకుని వస్తుంటే సుమారుగా అది కనుక ఎదురుగా నిలబడితే సూర్యుడికి అడ్డంగా గంటన్నర దాకా, అంటే సూర్యుడు దాన్ని దాటుకుని పైకి వచ్చేంత వరకు వెలుతురు కూడా కనపడని అంతటి భీకరమైనటువంటి ఆకారమట అది. ఆ సందర్భంలో ఇలా వీళ్ళని పట్టి తినేయాలి, ఇంతవరకు నా ఎదురుగా వచ్చి నిలబడిన వ్యక్తే లేడు, వీళ్ళు ఏదో తెలియక పొరపాటుని వచ్చేసి ఉన్నట్లున్నారు, ఏవైనా సరే వచ్చిన వాడు నా దగ్గర నుంచి ప్రాణాలతో బయటపడే ప్రసక్తే లేదు కనుక అని చెప్పి సిద్ధపడిపోతోందిట. ఆ తాటక ఆ సందర్భంలో ఏనాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్వితాం వినివృత్తాం కరోం యద్య హృత కర్ణాగ్రనాసికాం అంటున్నారు. లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు మన రామయ్య. రే, ఇది దురాధర్షరా, దీన్ని లొంగదీయడం, దీన్ని పడగొట్టడం, దీన్ని నియంత్రించడం, దీన్ని మట్టుబెట్టడం అంత తేలిక కాదురా. అవురా అన్నయ్య, అలాగంటావా? మనకి తప్ప వేరే వాళ్ళకి. లక్ష్మణస్వామిలో ఏకాస్త భయానికి తావే లేకుండా తనకి తాను ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా, తమ్ముడికి కూడా ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నట్లుగా అస్మదన్యై దురాధర్షం వ్యాఖ్యానంలో రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, మనం తప్ప వేరే ఎవరికి రా, కనుక మాయాబల సమన్వితం, ఇది రకరకాల మాయలన్నీ చేస్తుంది రోయ్ లక్ష్మణ. ఇలాంటి దాని గురించి నీకు ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. రామయ్యకి తెలుసా? తమ్ముడు ఈయన అన్నగారు, ఈయన చెప్పడం ఆయన వినేస్తున్నాడు, అలాగట్రా అన్నయ్య అలాగట్రా అన్నట్లుగా తమ్ముడికి ఏకాస్త భయాందోళనలు లేకుండా అన్నగారు జాగ్రత్త పడుతున్నట్టు అన్నమాట. కనుక రే, ఇది చాలా మాయలు చేస్తుంది రోయ్, చాలా బలం ఉంటుంది రోయ్ దీనికి, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. అయితే నేను పని చేస్తాను రా ఇప్పుడు. ఏంట్రా అన్నయ్య? వినివృత్తాం కరోం యద్య హృత కర్ణాగ్రనాసికాం. రే, దీని కర్ణాల్ని, దీన్ని నాసికని రెండు తెగ్గోసి పడేస్తాను రా, దానివల్ల ఇది వినివృత్త వెనక్కి వెళ్ళిపోతుంది, దీన్ని వెనక్కి తిప్పి పంపేస్తాను రా అంటున్నాడు. లక్ష్మణస్వామి ఆలోచనలో పడ్డాడు. అయోమయం, ఇదేమిటి గురుగారు ఇంత దుర్మార్గురాలు, దాన్ని చంపి పారై, దాన్ని శిక్షించు, వధించు అని చెప్తే ధనుస్సు ఎందు పిడికిలి బిగిసింది, ధనుష్టంకారం చేశాడు రామయ్య. ఇది అదంతా మనం చెప్పుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చేసినట్లుగా రాముడు అన్నగారు ఇలా అంటున్నాడు ఏమిటి? అక్కడ ఒక రహస్యం అంటే వ్యాఖ్యానంలో వర్ణిస్తారు. రే తమ్ముడు, మనం ఛాత్రులం కదరా. గురువు దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఛాత్రుడు అని పిలువబడతాడు. శిష్యుడు, అంతేవాసి, ఇలా పలు రకాల పేర్లు ఉన్న ఛాత్ర అనే శబ్దానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏమనంటే ఛాదయతి ఆవృణోతి గురు దోషాన్ ఇది ఛాత్ర. రే, ఒకానొక ఆడదాన్ని చంపించేసాడు ఈ విశ్వామిత్రుడు అనే చెడ్డ పేరు మన గురుగారికి రావద్దురా. మన గురుగారు ఎంతో లోకోపకారం చేయాలనుకుంటున్నారు, వారు విశ్వామిత్రులు. అయినా సరే మనం గురుగారు చెప్పారు, చంపేశాం, ఈ తప్పేదో ఆయన మీదకే పోతుంది, నాకేం పాపం అంటదు అని చేతులు దులిపేసుకునేలాగా మనం ఉండకూడదురా. మరి ఏం చేద్దాంరా అన్నయ్య అంటే, రే, మనం గురువుగారు చెప్పినటువంటి ఆ సమస్యను తీర్చేయగలిగితే అంతే చాలు కదా. కనుక దీనికి ఈ కన్ను సరిగా పనిచేయట్లా, నోరు సరిగా పనిచేయట్లా, ఇంకా చర్మం అంటావా మొద్దు బారిపోయి ఉంది, 3 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు పోతే ఇంకా 2 కదా బాగా పనిచేస్తున్నాయి. ఏమిటవి అంటే వాసన చూసి పసిగట్టి వచ్చేస్తోంది. ఇది మనం ఎక్కడి నుంచి మాట్లాడుకుంటున్నామో ఆ మాటలు విని అటువైపు నుంచి అలా వచ్చేస్తోంది.
కనుక ఈ ముక్కు పనిచేయకుండా చెవి పనిచేయకుండా చేసేస్తే ఈ సెన్స్ ఆర్గాన్స్ అంటారు కదా, ఈ వ్యవస్థను కనుక మనం ఈ చిన్నాభిన్నం చేసినట్లయితే, లేకుండా చేసినట్లయితే దీనివల్ల ఇంకా ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఏదో మూలాల పడుంటుంది ఇది. కనుక గురుగారు చెప్పినటువంటి ఏతావతైవ గురువచన అనుష్ఠాన సిద్ధే అని రాస్తారు. మనం ఈ మాత్రం ఇలా చక్కబెట్టేస్తే చాలు కదరా, గురుగారి సమస్య తీరిపోతుంది. ఎందుకనంటే మనం ఛాత్రులం కదరా తమ్ముడు. మనం గురువుగారికి ఏ రకమైనటువంటి అపవాదు నేపం అపకీర్తి అప్రతిష్ట రాకుండా మనం కాసుకోవాలి కదరా. ఎలా అయితే మనం భరించలేనటువంటి వేడి మన మీద పడుతుంటే ఛత్రం అనే ఒకనొక గొడుగు మనల్ని కాస్తూ ఉంటుందో, మనం కూడా మన గురుగారిని అలా కాసుకోవాలి కదరా. మనం ఛాత్రులం కదరా. కనుక ఇది అంతరార్థం. రామలక్ష్మణుల మధ్య జరుగుతూ ఉండేటటువంటి ఒకనొక రహస్యమైనటువంటి సంభాషణ లాంటిది అన్నమాట. కనుక హృత కర్ణాగ్రనాసికాం అద్య కరోమి, చూస్తుండ్రా ఏం చేస్తానో అన్నాడు. తర్వాతి శ్లోకం, ఏనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం వీర్యంచాస్యాహ గతించాపి హనిష్యామీతి మే మతి. అసలు మాట ఇంకొకటి, అనుగ్రహాఖ్య హృత్ స్థేందు స్మిత చంద్రిక అని అక్కడక్కడ వర్ణించారు కదా. మన రాముడికి ఎంతో కరుణ, ఎంతో ఉప్పెనలాగా పొంగుకొచ్చేస్తూ ఉండేటటువంటి దయ, అదంతా కళ్ళల్లో కనిపించిపోతూనే ఉంది. ఎంత బీరాలు పలుకుతూ ఉన్నా ఇంత మాత్రిగా ఎరై రెడీగా ఉండరా, లేకపోతే సిద్ధంగా ఉండరా, కాసుకోరా, లేకపోతే చూసుకోరా అని చెప్పేస్తూ ఉన్నా ఒరే మనసు రావట్లేదురా. స్త్రీ స్వభావేనా ఆడదైపోయిందిరా, బతికిపోయిందిరా. అంతేకాదు ఇంకొక మాట అంతరార్థం చెప్తారు. ఎంత భావ గాంభీర్యం ఉండేలాంటి పద ప్రయోగం చేస్తాడో మన రామయ్య. స్త్రీ స్వభావేన రక్షితాం, స్త్రీ స్వభావంతో బతికిపోయినటువంటి దీన్ని హంతుం చంపడానికి నా ఉత్సాహే, నాకు మనసు రావట్లేదురా, పెద్దగా సాహసం చేయలేకపోతున్నాను రా అని అన్నట్ట. అంటే అక్కడ రెండు అర్థాలు ఉన్నాయిట. ఏమని? స్త్రీ స్వభావేన అన్నప్పుడు స్త్రీ శబ్దం భావప్రధానో నిర్దేశ అంటారు. స్త్రీత్వం కారణంగా ఒకటి, స్వభావం అంటే స్వస్యాం భావ ప్రాప్తి అతి బలాతిశయ అని ఒక దగ్గర చెప్తారు. అంటే ఇది పుట్టుకతో ఆడదైపోయిందిరా, ఆడదాన్ని చంపడం వీరలక్షణం కాదురా తమ్ముడు, నేనేం చేయలేకపోతున్నాను రా దీన్ని. మళ్ళీ ఇంకొక రెండో మాట, నేను కాదని నేను విడిచిపెట్టేస్తే మరి ఎవరైనా వచ్చి ఉద్ధరిస్తారా? కానే కాదు, అక్కడ స్వభావం అంట. అంటే లోకంలో ఎవరు ఊహించలేనంతగా, ఎవరు పొందలేనంతగా, ఎవరికి అలవి కానంతగా, శక్యం కానంతగా దీనికి మహా పిచ్చ బలం వచ్చేసిందిరా. కనుక స్వస్యాం భావ ప్రాప్తి, కనుక అంతటి బలంతో అంటే స్వభావంతో తనకి ప్రాప్తించినటువంటి ఆ 1000 ఏనుగుల బలం వగైరాలు వాట్లతో రక్షిత బతికిపోతోందిరా. ఇది దీన్ని ఏం చేయలేకుండా అయిపోయామేంట్రా మనం అని అనుకున్నట్ట. కనుక ఏనాం ఉత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితాం, స్త్రీత్వం చేత స్వభావం చేత బతికిపోయిన దీన్ని చంపడానికి నాకు మనసు రావట్లేదురా తమ్ముడు. అయితే ఓ పని చేద్దాం. ఏమా పని? వీర్యంచాస్యా గతించాపి హనిష్యామి ఇతి మే మతి. దీని యొక్క దూకుడికి అడ్డుకట్ట వేస్తాను, దీని బలాన్ని పోగొడతాను, దీని యొక్క గమనాన్ని వారిస్తాను. తావత అంత మాత్రం చేత మనకి వ్యవహారం చక్కబడిపోతుంది కదా అని పాపం రామయ్య ఆశించాడట. గమనించండి తల్లి పెంపకం ఎలా ఉంటుంది, ఎంతటి పరాక్రమం ఉన్నవాడు మన రాముడు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే నిర్ణయం మన రాముడిది. బాణం ఎక్కువ పెట్టి విడిచిపెడితే రెండో క్షణంలో తాటక అడ్రస్, అక్కడ విలాసం ఉంటుందా? ఎవరుండేవారు ఇక్కడ అని కనీసం మచ్చుకి కూడా మనకి ఆనవాలు దొరకకుండా అయిపోతుంది. అది తర్వాత వర్ణిస్తారు మన రామయ్య పరాక్రమాన్ని. ఆ సందర్భంలో గురుగారు నీకెందుకు రామా, నేను చూసుకుంటాను ఒక దగ్గర, నా అనుభవంతో చెప్తున్నాను రామా మరొక దగ్గర, దేవేంద్రుడి సైతం ఇలా చేశాడు రామా ఒక దగ్గర. గత జన్మలో నీ అసలు స్వరూపంతో విష్ణు రూపుడుగా ఉండి కూడా ఇదే మాదిరి న్యాయ నిర్ణయం చేసిన ధర్మస్వరూపుడివి రామా నువ్వు, నీకు అడ్డే లేదు కానీ ముందుకు సాగిపో అని చెప్పి స్వబాహుబలమాశ్రిత్య అని చెప్పి గురుగారు అంత భరోసా ఇచ్చి ఇంత గొప్పగా రాజనీతిని చెప్పితే కూడా కౌసల్యమ్మ పెంపకం కనుక మన రామయ్య కౌసల్యా సుప్రజారామ. ఒకానొక సందర్భంలో అగస్త్యుల వారు వేరేలాగా వ్యవహరిస్తే ఆ సుందుడి విషయంలో తాటక ఏం చేసింది? కొడుకుని వెంట పెట్టుకుని రారా ఆ మహర్షిని చంపేద్దాం మింగేద్దాం అని అంటే
ఆ తల్లి ప్రోద్బలం వల్ల కదా పాపం ఆ పిల్లవాడు అలా వెళ్ళి అంతటి దుస్థితికి కారణమైనటువంటి ఆశాపాన్ని పొంది చిట్ట చివరికి ఈ రావణాసురుడికి అనుయాయుగా కథ ముగించుకోవాల్సి వచ్చింది. అంటే బలం, పరాక్రమం, ఈ వ్యవహారాలు అన్నీ ఎలా ఉన్నా పెంపకం అనేది ఒకానొక తూటాని తుపాకీలో సంధించి గురి చూసి విడిచినట్లుగా ఉంటుందన్నమాట. మన పిల్లల్ని మనం రామయ్యలాగా పెంచుకోవాలా, లేకపోతే మారుచుడిలాగా మనం చేసేటటువంటి చెడ్డ పనులన్నింటికి సహాయంగా వేసుకుని పిల్లవాడు చెడిపోయినా పర్వాలేదు నా పంతం నెగ్గితే చాలు అని దుర్మార్గపు తాటకలాగా వ్యవహరించాలా? వాల్మీకి రామాయణం గురుదేవులు మన ముందు ఉంచారు 2 చిత్రాలు. మనం తేల్చుకోవాలన్నమాట. నువ్వు ఏవైనా సరే నహి బ్రాహ్మణ కార్యాదృతే కిమన్యత్ కార్యమస్తితే. కౌసల్యమ్మ చెప్పింది బ్రాహ్మణ కార్యమే నీకు. అది తత్కాలంలో చేసినటువంటి మహోపదేశం. ఆ ఉపదేశానికి కట్టుబడైనా సరే రాముడు ఇంకా వేచి చూచేటటువంటి ధోరణికి పాల్పడకూడదు కదా. కానీ అలా కాదనమాట. ఏ ఒక్క వ్యక్తికి కష్టం కలిగించకూడదు, ఆడదాన్ని అసలే వధించకూడదు. దీన్ని ఇలా చేసి కాస్త సర్దితే చక్కదిద్దినట్లు అయిపోతుంది కదా వ్యవహారం. ఎప్పుడు న్యాయం, ధర్మం, ఒకానొక మన భారతీయ సంస్కృతి దీన్నే బోధిస్తాయన్నమాట. అందుకనే ఒక సంఘ విద్రోహ శక్తుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేయబోతూ ముందుగా ఏం చేస్తారు? ఆ లాఠీలు జుడిపిస్తారు, నేల మీద కొడతారు. అదికి అంతకీ ఆ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఏదో పలానా వాయువుని ప్రయోగించారు, దాంతో అల్లరి మూకల్ని చెల్లాచెదురు చేయాలని చూశారు అని చెప్తూ ఉంటారే. కొన్ని సందర్భంలో నీళ్లు చిమ్మించడం అవన్నీ చేస్తూ ఉంటారే. ఎందుకు అంత అవలీలగా ప్రాణాలు తీసేసే దుర్మార్గపు చేష్టలకి ఒడిగట్టలేక అంతటి కఠోరంగా వాళ్ళు ఎలా అయితే ఈ పోలీస్ కాన్వాయ్ మీద రాళ్ళు రువ్వినటువంటి ముష్కరులు అని అక్కడక్కడ దినపత్రికల్లో రాస్తూ ఉంటారు కదా. పాపం మనల్ని రక్షించడానికి వాళ్ళు కంకణం కట్టుకుని పెళ్ళాం పిల్లల్ని గాలికి విడిచిపెట్టేసి అన్నట్లుగా ఇలా రాత్రి లేదు పగలు లేదు కర్తవ్యమే 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 దైవం అన్నట్లుగా ఉన్న వాళ్ళ మీదకి రాళ్ళు విసిరేస్తే వాళ్ళు బతకద్దా? వాళ్ళకి భార్యా పిల్లలు ఉండరా? వాళ్ళకి ఆశలు, ఆశయాలు, కోరికలు, సంతోషాలు ఉండవా? ఇదే మీ పట్టవన్నమాట. వారికి వారి పెంపకం మా మాదిరిగా. నువ్వు చంపేయిరామా గురుగారు చెప్పారు, గురుగారు చెప్పింది చేయరామా తండ్రి గారు చెప్పారు, అమ్మ నాన్నగారులు ఇద్దరు చెప్పి పంపించిన మన రామయ్యకు ఉగ్గుపాలతో చెప్పి నేర్పించిన ఆ తల్లి ఉపదేశాలు ఎక్కడికి పోతాయి నాయన? స్త్రీవధ న్యాయం కాదురా. అది గుర్తొస్తోంది, ఇది గుర్తొస్తోంది. ధర్మాన్ని తేల్చుకోలేని పరిస్థితిలో ఎలా అయితే ఒకానొక వైద్యుడు ఈ కాస్త శస్త్రచికిత్స చేసినట్లయితే ఇంతటితో ఈ రోగం కుదిరిపోతుంది కదా, ఇంతటితో ఈ సమస్య తీరిపోతుంది కదా అని అలా ప్రయత్నిస్తూ ఉంటాడా? ఒక్కసారిగా చాంపి పారేద్దామండి పీడ వదిలిపోతుంది అంటాడా? పేరెంట్స్ దగ్గరకు వచ్చి అస్సలు అలా చేయడం. ఇంకాస్త 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 ప్రయత్నం చేద్దాం. ఎందుకని? అహింస పరమో ధర్మ. ఇది మన వేదం చెప్పిన మాట. కనుక రాముడు గురుగారి మాట తీసేయలేక, తల్లి మాట తీసేయలేక, తండ్రి మాట తీసేయలేక, ధర్మాన్ని పక్కన పెట్టలేక, ధర్మ సూక్ష్మం మనస్సులో పదే పదే రింగుమంటూ ఉంటే, ఇంతటి భయంకరమైనటువంటి ఆ ఆకారం ఎదురుగా ఉంటే చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్ణయించుకుని కూడా స్త్రీ స్వభావేన రక్షితాం ఏనాం హంతుం నా ఉత్సహే తమ్ముడు మనసు రావట్లేదురా అని అనిపించిందట. మరి ఆ సందర్భంలో ఒరే చూడరా, ఏవం బ్రువాణే రామేతు తాటకా క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహు గర్జంతి రామమేవ అభ్యధావత. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ తాటక రామే ఏవం బ్రువాణే, రాముడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో ఈ రకంగా చెప్తూ ఉంటే తాటక క్రోధమూర్ఛిత, కోపంతో ఒళ్ళు తెలియక వశం తప్పిపోయి బాహు ఉద్యమ్య, 2 చేతులు అలా చాపి గర్జంతి, పెద్ద భయంకరమైనటువంటి వికటమైన అట్టహాసం అంటారు కదా, గర్జన చేస్తూ ఇలా మాట్లాడుతున్నటువంటి రాముడిని కేసే అలా దూసుకుంటూ వచ్చేస్తోందట. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణ అభిభర్త్స్యతాం స్వస్తి రాఘవజోరస్తు జయంచైవ అభ్యభాషత. అంతవరకు విశ్వామిత్రుల వారు పరిశీలిస్తున్నారు. తాటక వచ్చి పడిపోతోంది. ఆ మాదిరిగా 1000 ఏనుగుల బలం అక్కడ. వీరా పసివారు, వీరికి వీళ్ళమ్మా నాన్నలకు ఏదో చెప్పి తీసుకొచ్చాను, తీరా ఏదైనా అఘాయిత్యం జరిగిపోతే ఇంకా నేను ఎవరితో చెప్పుకోవాలి?
అమ్మమ్మమ్మమ్మమ్మో ఇవ లేత పసిప్రాయాలు కనుక తట్టుకోలేకపోయారట పాపం విశ్వామిత్రుల వారు. నిజానికి ఈ శ్లోకం తర్వాతి 2-3 శ్లోకాలు చదువుకున్న తర్వాత చదువుకోవడం ఇంకా న్యాయం. ఉండబట్టలేకేమో పాపం వాల్మీకి మహర్షి ముందుగానే చెప్పేశారు. మనం కూడా అలాగే అర్థం చేసేసుకుందాం. చేతిలో కమండలం ఉంది, చేతిలో దండం ఉంది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని తట్టుకోలేక సాధారణంగా పెద్దవాళ్ళకి చాలా నిదానం ఉంటుంది, అది అనుభవం వల్ల వచ్చినది. కానీ కొన్ని సందర్భాల్లో తన వారికి ఏదైనా జరుగుతోంది అనేటప్పటికల్లా ఆ విచక్షణ, ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ఎదురు చూడడం, ఆ భరించడం, ఆ సహించడం అనేది అంతా పోయి ఒక్కసారిగా వారిలో ఏదో అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదా, అనుకోకుండానే అప్రయత్నంగానే విశ్వామిత్రుల వారికి కూడా వచ్చేసింది. మన పెద్దలకి వచ్చేస్తూ ఉంటుంది ఆ మాదిరిగా విశ్వామిత్రుల వారికి వచ్చింది. ఏం చేశారట వెంటనే అంటే ఈ దండం అడ్డం పెట్టి అని ఒక్కసారిగా హుంకరించారట ఆ తాటక వైపు, కోపంగా తీవ్రంగా కొర చూస్తూ. బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు గమనించండి, సమస్తమైనటువంటి కోపతాపాల్ని విడిచిపెట్టి ఎంతో సాత్వికతకు మారుపేరుగా మారిపోయి బ్రహ్మర్షి అని అసలైన బ్రహ్మర్షి చేత ముద్ర వేయించుకున్నటువంటి విశ్వామిత్రుల వారు కూడా మన రామలక్ష్మణులకు ఏదైనా అయిపోతుందేమో పాపం 12 ఏళ్ల పసివాళ్ళు ఇంకా ముందు వెనక ఆలోచిస్తూ ఏదో అంతా ఇంతో ఆ శాస్త్రజ్ఞానంతో పూర్తిగా అనుభవం లేక ఏదైనా ఇంకా ఉపేక్షిస్తే తను చేతులు పట్టుకుని ఇలా బాణం వేయించేయలేడు కదా, ఈలోపు ఆ తాటక ఏదైనా దుర్మార్గం చేసేస్తుందేమో అని విశ్వామిత్రస్తు తాం హుంకారేణ అభిభర్త్య గద్దించి నిలువరించి వెంటనే అన్నట్ట రామలక్ష్మణులిద్దరికీ స్వస్త్యస్తు స్వస్త్యస్తు స్వస్త్యస్తు, రామా నీకు విజయోస్తు జయోస్తు 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 జయమగుగాక అని అంటే ఉండబట్టలేక ఏం జరిగిపోతుందో అనే ఆందోళనతో పాపం ఈ పసిపిల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం తటస్థిస్తుందేమో అనే ఒకానొక ఆలోచన పరంపరలుగా ఆ దృశ్యం, ఆ సందర్భం ఎలా ఉందో గమనించండి. విశ్వామిత్రుల వారి ఆ వాత్సల్యం, ఆ మమకారం, కౌసల్యా సుప్రజారామ అని అందుకనే తానే తల్లై పాపం తట్టి నిద్రలేపినటువంటి ఆ మహనీయుడు వారిని రక్షించుకోవాలి అని తన తపస్సునంతా కూడా పణంగా పెట్టి వారి మీద ఏకాగ్రతతో నీకు ఏ ఆపద రాకూడదు, నీకు ఏ ఇబ్బంది రాకూడదు, నీకు ఏ కష్టం రాకూడదు, నీదే జయం రామ 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 అనేసుకున్నారట. ఆ సందర్భంలో రాఘవయో రామలక్ష్మణులిద్దరికీ కూడా స్వస్తి జయం చైవ అస్తు 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 అని దీవించేసేరట మంగళకరములైనటువంటి ఆశీర్వచనాలని. ఇదిలా జరుగుతూ ఉండగా ఆ తాటక ఎలా ఉందంటే ఉద్ధూన్వన రజో ఘోరం తాటక రాఘవౌ ఉభౌ రజో మోహేన మహత ముహూర్తం సా వ్యమోహయతు అన్నారు. అంటే కాళ్లతో చేతులతో మట్టి దుమ్ము రేపేస్తూ ఉంటే ఆకాశంలో ఒకానొక ప్రళయకాలంలో ఏర్పడినటువంటి భయంకరమైన కారు చీకటిని కమ్మించే కాలమేఘాల్లాగా ఆ దుమ్ము అంతా ఆకాశంలో ఆవరించబడిపోతే అసలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియని సందర్భంలో అంత దుమ్ముతో కప్పుకుపోయి ఉన్నారట. ఆ తాటక ఘోరమైనటువంటి రజస్సును అంటే దుమ్మును ఉద్ధూన్వాన గాలిలోకి లేపుతున్నదయి రాఘవౌ ఉభౌ ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మహతా రజో మోహేన అనుంది, రజో మేఘేన అని ఒక తాత్పర్యం, మేఘం లాంటి రజస్సుతో దుమ్ముతో అని ఒక దగ్గర పాఠాంతరం. అటువంటి దానితో ముహూర్తం వ్యమోహజతు ఒక్క క్షణకాలం అసలు వారికి ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో పాలుపోనట్లుగా చేసేసిందట. పాపం నా కళ్ళలో దుమ్ము పడిపోతాయి ఇలా ఇలా కళ్ళు నిమురుకుంటూ వారు తెప్పరిల్లేటప్పటికీ క్షణకాలం పట్టిందట. తరువాతి శ్లోకం తతో మాయాం సమాస్థాయ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్ సుమహత తతశ్చుక్రోధ రాఘవ అన్నారు. ఇదే అదనుగా తీసుకున్నటువంటి ఆ తాటక తతః అటుపిమ్మట మాయాం సమాస్థాయ అంతర్ధాన శక్తిని అవలంబించి ఆ తాటక రాఘవౌ సుమహత శిలావర్షేణ ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా చేతికి అందినటువంటి పెద్ద పెద్ద, మన భాషలో చెప్పాలంటే బండరాళ్లను, అక్కడ దృశ్యాంతో చెప్పాలి అంటే కొండలని ఈ రామలక్ష్మణులు ఇద్దరి మీదకి అలా వర్షింపచేసేస్తోందిట. వడగళ్ళ వాన పడినట్లుగా శిలావర్షేణ అవాకిరతు కమ్మేసిందిట వారిని. తతః రాఘవ చుక్రోధ. అప్పుడు రాఘవుడికి మన రామచంద్రుడికి
ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు, దీని సంగతి తేల్చాల్సిందే, దీని అంతు చూడాల్సిందే, చూడరా లక్ష్మణ కాసుకోరా అని సిద్ధం చేసి తమ్ముణ్ణి చెప్తారు. శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవ ప్రతిహత్య ఉపధావంత్యాః కరౌ చిచ్ఛేద పత్రిభిః. ఎంత వేగంగా ఆ బండరాళ్ళు కొండలుగా మీదకు వచ్చి పడిపోతున్నాయో, తన తమ్ముణ్ణి గురుగారిని కాసుకుంటూ అంతకంటే కూడా రెట్టించినటువంటి అంటే అసంఖ్యాకములైనటువంటి శర వర్షంతో బాణాల్ని వర్షింపచేసి ఆ కొండల్ని తునకలు చేసేస్తున్నట్ట మన రామయ్య. ఆ సందర్భంలో ఇలా విసిరేసి పరిగెత్తి పారిపోతున్నది. అది అప్పటికి పలాయనం చిత్తగించడం మొదలుపెట్టిందట. అప్పుడు గమనించిన మన రాఘవుడు సరిగ్గా గురి చూసి అలా బాణం విడిచిపెట్టేటప్పటికే గమనించండి, అలా పరిగెత్తిపోయి పారిపోయే సందర్భంలో ఆ 2 చేతులు తెగి కింద పడ్డాయన్నమాట ఒకే ఒక్క బాణానికి. కరౌ చిచ్ఛేద పత్రిభి అన్నారు. పత్రి అన్నదానికి బాణములు అని అర్థం. ఆ బాణములతో ఆ రాళ్లనన్నింటినీ తునాతునకలు చేసి దాని చేతులు 2 తెగి కింద పడేలాగా విడిచిపెట్టాడు మన రాముడు అని. ఉపధావంత్యాః పరిగెత్తి పారిపోతున్నటువంటి కరౌ బాహువులను పత్రిభి బాణములతో చిచ్ఛేద తెగి కింద పడేలాగా చేశాను. తరువాతి మాట తతః ఛిన్నభుజాం శ్రాంతాం అభ్యాసే పరిగర్జతీం సౌమిత్రి రకరోత్క్రోధాతు ధృతకర్ణాగ్రనాసికాం అని అన్నారు. అలా జరిగాక సౌమిత్రి లక్ష్మణస్వామి చిన్న భుజాలు 2 తెగి కింద పడితే శ్రాంతాం ఆ దూకుడంతా తగ్గిపోయిందిట దానికి. అభ్యాసే పరిగర్జంతి కింద పడి గిల అటు ఇటు కొట్టుకుంటూ ఆ తాటక అలా పొర్లుతూ ఉంటే ఆ సందర్భంలో అసలే లక్ష్మణస్వామికి కోపం ఎక్కువ. ఆ సందర్భంలో గురువుగారు అనుజ్ఞ ఇచ్చేశారు. అంతకంటే అది దుర్మార్గంగా శరవర్షాన్ని కురిపిస్తోంది. అంతకంటే అన్నగారినే తికమక పెడుతుందా అది? అంతే, ఇంకా అన్నగారికి కూడా అవకాశం ఇవ్వను అన్నట్లుగా. ఇంతకుముందు మీరు చెప్పారు కదా అన్నగారు, ఏమని, దీని ముక్కు చెవులు కోసి పడేస్తాను రాని, మీకెందుకు అన్నయ్యా నేను చూసుకుంటాను అని చెప్పి తనే క్రోధాత్ హృత కర్ణాగ్రనాసికాం అకరోత్ అని అనుకున్నారు. ఈ ముక్కు కొసను ఈ చెవుల్ని కోసేసేట. అంటే దానికి వాసన ఈ ధ్వని తెలియకుండా. అంటే ఏమి తాత్పర్యం, వీళ్ళు ఎటువైపు ఉన్నారో ఈ వాసన చూసి రాకుండా, వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటున్నారో దాన్ని గమనించి రాకుండా అని అన్నమాట. అయితే అదేవైనా తక్కువ తిందా తాటక? కామరూపధర సద్య కృత్వా రూపాణి అనేకశః అంతర్ధానంగతా యక్షి మోహయంతి బామాయజ అశ్మవర్షం విముంచంతి భైరవం విచచారః అని అన్నారు. భయంకరంగా కామరూపధరయై అంటే కోరిన రూపాన్ని ధరించేటటువంటి శక్తి ఉంది దానికి. అది యక్షజాతికి చెందింది కదా. దాన్ని అంతని ఉపయోగించుకుంటూ యక్షి సద్య వెంటనే అనేకశః ఊహించలేనన్ని రూపాన్ని స్వరూపాల్ని కృత్వ ఏర్పరచుకుంటూ మాయతో అంతర్ధాన శక్తితో అంతర్ధానంగత కనిపించకుండా అయిపోయి ఆ చీకటి యుద్ధం చేయడం మొదలుపెట్టిందట. అది అశ్మవర్షం విముంచంతి పెద్ద వడగళ్ల వానలాగా మళ్ళీ చేతికి అందినటువంటి ఆ రాళ్లనన్నింటినీ ఈ రామలక్ష్మణుల మీదకు విసురుతూ ఉంటే వీరికి ఎటు నుంచి ఈ రాయి వస్తోందో తెలియకుండా దశ దిశలా అని అక్కడ వ్యాఖ్యానంలో వర్ణిస్తారు. అన్ని వైపుల నుంచి ఈ రాళ్ళు వచ్చి పడిపోతూ ఉంటే అసలు ఎక్కడికి బాణం వేయాలి, ఎటువైపు ఈ శత్రు లక్ష్యం ఉంది, శత్రువు అనేటటువంటి లక్ష్యం ఉంది తెలియకుండా అయిపోయిందట. గమనించండి, ఎన్నడూ అనుభవం లేని ఎంతో పసిప్రాయంతో ఉన్న మనం గతంలో అనుకున్నట్లుగా ఇలా చప్పట్లు కొట్టేటప్పటికీ ఎవరక్కడ అంటే చిత్తం ప్రభో అనేలాంటి సందర్భాల్లోంచి వచ్చిన ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఇంతటి భీకరమైనటువంటి ఆ ఘోర తాటకతో జరిగినటువంటి ఆ రణంలో విజృంభించి వీరోత్సాహంతో ఏ ఒక్క దెబ్బ తనకు తగలకుండా దానికి తగినటువంటి ప్రతిక్రియ చేస్తూ చెలరేగిపోతూ ఒకానొక సందర్భంలో మనం వర్ణించుకున్నాం. భూచక్రంలాగా చుట్టూతా నిప్పులు చెరుగుతూ అది ఎలా గిరగిరగిరగిరా తిరుగుతుందో అలా అన్ని వైపులకి రాళ్ళు వస్తూ ఉండేటటువంటి, అన్ని వైపుల నుంచి రాళ్ళు వస్తూ ఉంటే అన్ని వైపులకి బాణాలు వేసి తన తమ్ముణ్ణి గురువుగారిని రక్షించుకుంటూ గిరగిరగిరగిరగిరగిర అలా తిరిగేస్తూ దాన్ని అంతని కాసుకుంటున్నాడట మన రామయ్య. తరువాతి మాట తతః తౌ అశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్. అయ్యయ్యో, అనుకున్నంత ఘోరం అయిపోతుందో ఏమో, ఏం కొంపములిపోతుందో, ఏం ప్రమాదం వచ్చి పడిపోతుందో. విశ్వామిత్రుల వారు, ఇంకా వారి పేరే విశ్వామిత్రులు అని అనుకున్నాం కదా,
వారు ఏం ప్రవర్తించారంటే తతః ఇలా జరుగుతూ ఉండగా అటు పిమ్మట సమంతత అన్ని వైపుల నుంచి కూడా అశ్మవర్షేణ కీర్యమాణౌ ఈ రాళ్ల వర్షంతో కప్పబడిపోయి అలా చెట్టుచాటుకి పుట్టచాటుకి అన్నట్లుగా రక్షించుకుంటూ పాపం లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి అలా వచ్చేటటువంటి రాళ్లను ఆ తాకిడి తగలకుండా బాణాలు విడిచిపెడుతూ అలా 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 నానా అగచాట్లు పడుతున్నట్లుగా అలా అవస్థలు పడుతూ ప్రాణరక్షణ కోసం ఎవరి యొక్క తమ్ముడు యొక్క గురువుగారి యొక్క ప్రాణరక్షణ కోసం అలా పాటుపడుతూ ఉండేటటువంటి ఆ రామయ్యకు ఏమి కారణం? ఇంత జాలి, దయ, ఇంకా కూడా అనుగ్రహమే ఇంకాస్త బుద్ధి తెచ్చుకుంటుందేమో, ఇంకొక అవకాశం అయినా ఇచ్చి మనం పరిస్థితిని చక్కదిద్దుదాం అని ఈ రకంగా అశ్మవర్షేణ కీర్యమాణం ఆవరించబడిపోతూ ఉంటే వీరంతా కూడా తౌ దృష్ట్వా ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ చూసి శ్రీమాన్ గొప్ప సంపద కల గాధిసుతుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఇదం వచనం అబ్రవీది ఈ మాటను పలికేరు అన్నారు. అదేమిటండి విచిత్రంగా, ఇప్పుడు విశ్వామిత్రుల వారికి సంపద ఎంతుంది, బ్యాంకు బ్యాలెన్స్లు ఎంత, ఆ విషయాలు చెప్పడం మనకు అవసరమా అని అనిపిస్తుందా? అక్కడ రాస్తారు తపోరూపయా శ్రియా యుక్త, గొప్ప తపస్సు అనేటటువంటి సిరికల ఆ విశ్వామిత్రుల వారు. అంతేకాదు గాధిసుత గాధతే ఉచ్చపదం లిప్సతి అని మనం గతంలో అనుకున్నాం కదా. ఉన్న చోట్లోనే ఆగిపోకుండా ఎప్పుడు పైకి ఎక్కాలి తప్ప దిగజారిపోకూడదు. పతనం అనేదే, పరాజయం అనేదే మన డైరీలోనే ఉండకూడదు అని పట్టుదల కలవాని యొక్క సుతుడు మన విశ్వామిత్రుల వారు. కనుక తన తపస్సంపద, తన యొక్క ఆ లక్ష్యాన్ని సాధించాలి అనేటటువంటి ఒకానొక తీవ్రమైనటువంటి పట్టుదల, వీటితో కూడినటువంటి ఆ విశ్వామిత్రుల వారు వచనం అబ్రవీద్ ఒకానొక మాటను పలికెను. ఏమా మాట? రామ లంతే ఘృణయా వీర పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షి పురా వర్ధతి మాయయా అని అంటారు. రామ ఓ వీర తే ఘృణయా అలం, నీకు దయ చాలు రామ, ఇంకా సరిపెట్టు రామ. ఏషా యక్షి, ఈ యక్షజాతికి చెందింది అయినా ఇది పాపాత్మురాలు, ఇది పరమ దుర్మార్గురాలు, దీనిలో పరివర్తన అనేదానికి ఎంత మాత్రం అవకాశం ఉండదు రామా. కనుక ఏషా యక్షి పాప దుష్టచారిణి. అంతేకాదు రామ, దీన్ని ఇలా విడిచిపెట్టేస్తే ఏదో అడవిలో ఉండేటటువంటి ఆ క్రూర మృగాలు తినుకుంటూ అలా దొరికిన దగ్గరికి వచ్చిన దాన్ని భక్షిస్తూ కడుపు నింపుకుంటూ ఉంటుంది అనుకుంటున్నావేమో. నువ్వు భుజాలు తెగ నరికినంత మాత్రం చేత, వాసన పసిగట్ట లేకుండా ముక్కును కోసేసినంత మాత్రం చేత, వినిపించకుండా చెవులను ఛేదించినంత మాత్రం చేత దీని దుర్మార్గపు ఆగడాలు ఆగవు రామా. మరెలా? యజ్ఞ విఘ్నకరీ, ఇది చేసేటటువంటి ప్రతి సత్కార్యాన్ని చెడగొట్టడానికే పూనుకుంటుంది రామా. కనుక పురా మాయయా వర్ధతి అనుంది, వర్ధిష్యతే అని తాత్పర్యం అన్నమాట. ఇది పుట్టిన దగ్గర నుంచి మాయలతో అలా పెరుగుతూనే ఉంది రామా. ఒక తాత్పర్యం. మరొక తాత్పర్యం ఏమి అన్నారు? ఈ పురా శబ్ద ప్రయోగంలో లట్లకారాన్ని ప్రయోగించాలి అని ఇది వ్యాకరణ మర్యాద. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమంటే, రామా చీకటి పడిపోతోంది, రాత్రిపూట అసురులకు రాక్షసులకు చాలా ప్రాబల్యం పెరిగిపోతుంది. మళ్ళీ మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు చిమ్మ చీకట్లో మనకి వెలుతురు కూడా లేని సందర్భంలో మనం దీని యొక్క దుశ్చేష్టలకు బలైపోవాల్సి వస్తుంది రామా. కనుక దీని యొక్క మాయ ఇంకా వర్ధిష్యతే, ఇది మాయతో ఇంకా ఇంకా ప్రబలిపోతుంది. ఈ సంధ్య వేళ రాకుండానే దీని సంగతి తేల్చేయాలి అని కర్తవ్యాన్ని రహస్యంగా ఉపదేశం చేసేదన్నమాట. కనుక వధ్యతాంతావదేవైషా పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి వై అని చెప్తున్నారన్నమాట. పురా సంధ్యా ప్రవర్తతే, తెల్లవారి అక్కడ సంధ్య ప్రవర్తించబోతుంది ఒక మాట. రెండవ మాట ఏమి? ఇప్పుడు ఇంకా చీకటపడి సాయం సంధ్యకు దగ్గర అయిపోతోంది వేళ సమయం. కనుక తావదేవ ఏషా వధ్యతాం, అంతలోపే ఈమెను శిక్షించురామా. ఎందుకంటే రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి వై అని చెప్తున్నారు రామ. సంధ్యా సమయాల్లో రాత్రిపూట రాక్షసులు చాలా శక్తితో మాయలతో ప్రబలిపోయి ఉంటారు. కనుక రక్షాంసి రాక్షసులు సంధ్యాకాలేషు సంధ్యా సమయాల్లో దుర్ధర్షాణి ఎవరు ఏమీ చేయలేనంతటి శక్తితో ఉంటారు భవంతి వై అని లోకప్రసిద్ధిని చెప్తున్నారన్నమాట. కనుక నువ్వింకా ఉపేక్షించవద్దు అని ఈ విధంగా ఉపదేశం పొందినటువంటి రామయ్య ఏం చేశాడో తదుపరి కథలో మనం వివరించుకుందాం. అందరికీ తెలిసిన కథే, కానీ ఇంత విపులంగా దీన్ని వివరించుకుని చెప్పుకోవడంలో తాత్పర్యమేమి అంటే, అమ్మలందరూ కౌసల్యమ్మలాగా ఉండాలి, పిల్లలందరూ రామయ్యలా ఉండాలి.
దొరికిందే సందు కదా అని అదను చూసి దుర్మార్గపు చేష్టకు సిద్ధపడి తన ఇగో తన అహంకారాన్ని, లేకపోతే దానికి మాటలు లేవు, ఆ రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించడం, ఆ రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించి తన దురహంకారాన్ని చల్లార్చుకోవడం, ఇలాంటి దుశ్చేష్టలకు పాల్పడకూడదు. అమ్మ సై అంటే కూడా సై అంటే సై అన్నట్లుగా మారీచుడిలాగా వెళ్ళిపోయి గోతిలో పడిపోకూడదు. తన ప్రతిభ, తన విజ్ఞానం, తన విద్య చిట్ట చివరికి తన జన్మ అంతా సఫలమయ్యేలాగా ధర్మం తప్పకుండా, అటు తండ్రిని ఒప్పించకుండా, తల్లి మాట కాదనకుండా ధర్మ సూక్ష్మాన్ని గురువుల ద్వారా గుర్తెరిగి లోక సంరక్షణం చేస్తూ ఉండేలాగా, మన వంతు మనం లోకం కోసం పాటుపడేలాగా నీతి నియమాలు ఎరిగి ఎంతో విచక్షణతో, ఎంతో వివేకంతో అంతటి రణరంగంలో ఉన్నటువంటి మాటే తొణగని అంతటి రాళ్ల వర్షం కురిసిపోతున్నా సరే మనం ఛాత్రులం, తమ్ముడు గురువుగారికి చెడ్డ పేరు రాకుండా మనమే కాసుకోవాలి అని ఇంకాస్త ఆలోచించినటువంటి ఆ వివేకంతో ఉన్న రామయ్యను ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్ని మనం అందంగా చక్కదిద్దుకుని కౌసల్యా సుప్రజారామ అన్న ప్రతి క్షణం మా కౌసల్యమ్మ ఎంత సంతోషపడుతుందో అమ్మలందరూ ఆ మాదిరి సంతోషం అనుభవించేలాగా మనం ప్రవర్తించడం కోసం మన అమ్మలందరూ తన అవసరానికి కొడుకు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక తప్పుడు ప్రేరణకు గురి కాకుండా మంచిగానే ప్రవర్తింపజేసి నాయనా 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 అని చెప్పి పిల్లవాడి మీద మమకారం ఎన్నటికీ పోకుండా, అంటే తను కష్టాలు పడినా సరే నిజంగా ఒకానొక సందర్భంలో మారీచుడు కనుక నేను నీకు సహకరించనమ్మా అని చెప్పి ఉంటే మరి తాటక ఏమని ఉండేదో, వాడిని కూడా హుంకరించి వాడిని కూడా అప్పుడే బహుశా చంపేసి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళిపోయేదేమో. ఎందుకంటే పగతో ప్రతీకారంతో దుర్మార్గంగా ఆ దురావేశంతో ఉండేటటువంటి వ్యక్తులకు ఏమీ పట్టదు. మంచి చెడు నీతి నియమం ధర్మం నిష్ఠ ఏమీ కానరాదు, కనిపించదు అన్నమాట. కనుక ఆ స్థితికి చేరుకోకుండా మనందరం కూడా మనల్ని మనం సంస్కరించుకోవాలి అని, మీరు ఇలా ఉండండి అంటే నువ్వెవరు నన్ను శాసించడానికి అని అంతరాత్మ తిరుగుబాటు చేస్తుంది. కనుక రామయ్య అలా ఉన్నాడు, కౌసల్యమ్మ అలా ఉంది, తాటకి ఉంది, అదిగో అలా చేసింది, మారీచుడు అనుసరించాడు, గోతిలో పడ్డాడు అని చెప్పి కథను చూపిస్తే ఓహో మనం ఇలా ఉంటే చాలా మేలు, బెటర్, ఇలా ఎంత మాత్రం ఉండకూడదు అని మన బుద్ధికి మనమే ఉపాధ్యాయులుగా ఉండి చెప్పుకోగలుగుతాం. కనుక ఏదైనా విషయం ఒకరు తనకి హెచ్చరిక చేస్తే చాలా కోపము రావచ్చు, చాలా బాధ రావచ్చు, వీడా నాకు చెప్పొచ్చేది అని అనిపించవచ్చు. మరి తనంతట తనకే అనిపిస్తే అది ఎన్నటికీ తప్పుగా అనిపించదనమాట. కనుక ఈ పరివర్తన, ఈ సంస్కరణం మనలో రావడం ద్వారా మనమందరం కూడా రామయ్య మాదిరి మంచిగా నడుచుకోగలగడం ద్వారా మనల్ని కన్నవారంతా కౌసల్యమ్మంత పరమానందాన్ని పొందడం ద్వారా ప్రతి ఒక్క ఇల్లు రామరాజ్యంగా పరిఢవిల్లాలి అని వాల్మీకి మహర్షి యొక్క ఆశయం. దాన్ని మీ ముందుంచడమే యథాశక్తి నేను చేయగలిగేటటువంటి ప్రయత్నం. మనందరికీ ఒక మంచి రామరాజ్యాన్ని ప్రసాదించేలాగా మనరాముడు నిండుగా అనుగ్రహించి తదుపరి ప్రవచనాల్ని నిరాటంకంగా కొనసాగింపచేయుగాక. హరయే నమః. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాల్ని పారాయణ చేద్దాం. పశ్య లక్ష్మణ యక్షిణ్యాః పశ్య లక్ష్మణ యక్షిణ్యాః భైరవం దారుణం వపుః భైరవం దారుణం వపుః భిద్యేరందర్శనాదస్యాః విద్యేరందర్శనాదస్యాః భీరూణాం హృదయాని చ భీరూణాం హృదయాని చ ఏనాం పశ్యదు రాధర్షాం ఏనాం పశ్యదు రాధర్షాం మాయా బలసమన్వితాం మాయా బలసమన్వితాం వినివృత్తాం కరోమ్యద్య వినివృతాం కరోమ్యద్య హృతకర్ణాగ్రనాసికాం హృతకర్ణాగ్రనాసికాం నహ్యేనాముత్సహే హంతుం నహ్యేనాముత్సహే హంతుం స్త్రీస్వభావేన రక్షితాం స్త్రీస్వభావేన రక్షితాం వీర్యం చాస్యా గతిం చాపి
చాపి వీర్యం చాస్యా గతిం చాపి హనిష్యామీతి మే మతిః హనిష్యామీతి మే మతిః ఏవం బ్రువాణే రామే తు ఏవం బ్రువాణే రామే తు తాటకా క్రోధమూర్ఛితా తాటకా క్రోధమూర్ఛిత ఉద్యమ్య బాహు గర్జంతి ఉద్యమ్య బాహు గర్జంతి రామమేవాభ్యధావత రామమేవాభ్యధావత విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిః విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిః హుంకారేణాభిభర్త్స్యతాం హుంకారేణాభిభర్త్స్యతాం స్వస్తి రాఘవయోరస్తు స్వస్తి రాఘవయోరస్తు జయం చైవాభ్యభాషత జయం చైవాభ్యభాషత ఉద్ధూన్వానరజో ఘోరం ఉద్ధూన్వానరజో ఘోరం తాటకా రాఘవావుభౌ తాటకా రాఘవావుభౌ రజో మోహేన మహత రజో మోహేన మహత ముహూర్తం సావ్యమోహయత్ ముహూర్తం సావ్యమోహయత్ తతో మాయాం సమాస్థాయ తతో మాయాం సమాస్తాయ శిలావర్షేణ రాఘవౌ శిలావర్షేణ రాఘవౌ అవాకిరత్సు మహత అవాకిరత్సు మహత తతశ్చుక్రోధ రాఘవః తతశ్చుక్రోధ రాఘవః శిలావర్షం మహత్తస్యాః శిలావర్షం మహత్తస్యాః శరవర్షేణ రాఘవః శరవర్షేణ రాఘవః ప్రతిహత్యోపధావంత్యాః ప్రతిహత్యోపధావంత్యాః కరౌ చిచ్ఛేదపత్రిభిః కరౌ చిచ్ఛేదపత్రిభిః తతశ్చిన్నభుజాం శ్రాంతాం తతశ్చిన్నభుజాం శ్రాంతాం అభ్యాసే పరిగర్జతీం అభ్యాసే పరిగర్జతి సౌమిత్రిరకరోత్క్రోధాత్ సౌమిత్రిరకరోత్క్రోధాత్ ధృతకర్ణాగ్రనాసికాం ధృతకర్ణాగ్రనాసికాం కామరూపధరా సద్యః కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః కృత్వా రూపాణ్యనేకశః అంతర్ధానం గతా యక్షీ అంతర్ధానం గతా యక్షీ మోహయంతీవ మాయయా మోహయంతీవ మాయయా అశ్మవర్షం విముంచంతి అశ్మవర్షం విముంచంతి భైరవం విచచారః భైరవం విచచారః తతస్తావశ్మవర్షేణ తతస్తావశ్మవర్షేణ కీర్యమాణౌ సమంతతః ఈర్యమాణౌ సమంతతః దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్ దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ అలం తే ఘృణయా వీర అలంతే ఘృణయా వీర పాపైషా దుష్టచారిణి పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షీ యజ్ఞ విఘ్నకరీ యక్షీ పురా వర్ధతి మాయయా పురా వర్ధతి మాయయా వధ్యతాం తావదేవైష వధ్యతాం తావదేవైష పురా సంధ్యా ప్రవర్తతే పురా సంధ్యా ప్రవర్తతే రక్షాంసి సంధ్యాకాలేషు రక్షాంసి సంధ్యాకాలేషు దుర్ధర్షాణి భవంతి వై దుర్ధర్షాణి భవంతి వై ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షడ్వింశతితమే సర్గే షడ్వింశతితమే సర్గే త్రయోదశ శ్లోకా త్రయోదశ శ్లోకాః బాలకాండలో అద్భుతమైనటువంటి అందున తాటక సంహార వృత్తాంత వైశిష్ట్యాన్ని చక్కగా వ్యాకరణాంశాలతో ముడిపెట్టి ఆచార్యుల వారు అందించారు. మనకి వాల్మీకి శ్రీరాముని యొక్క గుణ వైభవాన్ని చెబుతూ ఈ బాలకాండలో ప్రధానంగా 3 స్త్రీ పాత్రలు కనబడతాయి. తాటక, అహల్య, సీతాదేవి. ఈ 3 కూడా
సత్వరజస్తమో గుణాలకి ప్రతీకగా ఉంటూ ఏ ఏ గుణాన్ని ఏ రకంగా మలుచుకోవాలో శ్రీరామచంద్రమూర్తి తెలియజేస్తూ తామస స్వరూపమైనటువంటి తాటకని సంహరించాడు. రజోగుణానికి ప్రతీకగా నిలిచినటువంటి అహల్యని సంస్కరించి రజోగుణాన్ని మనం సంస్కరించుకోవాలని చెప్పాడు. అలాగే సీతాదేవి సత్వగుణ సంపన్నురాలు, సత్వగుణాన్ని అలవర్చుకోవాలి, స్వీకరించాలని చెప్పి సీతాదేవిని పరిణయమాడాడు. ఆ విశేషాలన్నిటినీ కూడా ముందు ముందు ఆచార్యముఖంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఫలశ్రుతి దగ్గర నుంచి అలాగే విశూచిక మహామంత్ర పారాయణం, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థనతో పాటుగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణతో పాటుగా మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి ముక్తకంఠంతో ఫలశ్రుతి దగ్గర నుంచి భక్తితో శ్రద్ధగా పలికే ప్రయత్నం చేద్దాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛ మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచిక అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచిక. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచిక. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహ హిమవంతం గచ్చ
జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తి మేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః. సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్చినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.